తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరికి సరైన మెజార్టీ రాలేదు. కాకపోతే విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది 108 సీట్లతో. ఇంకా ఫుల్ మెజార్టీకి ఇంకో 10 సీట్లు కొరవ ఉన్నాయి. కాకపోతే మిగతా పార్టీలు ఎవరికీ కూడా స్పష్టమైన ఆధిక్యం రాలేదు. అన్నాడీఎంకేకి 47 సీట్స్, డిఎంకేకి 59 సీట్స్ వచ్చాయి. కానీ వాళ్ళిద్దరూ కలిసినా కూడా విజయ్కి వచ్చినన్ని సీట్లు కూడా రాలేదు. దాంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని అందరూ భావించారు. కానీ ఇక్కడ ఊహించినట్టుగానే గవర్నరు ఇక్కడ కీ రోల్ ప్లే చేయాలనుకుంటున్నట్టున్నారు. సో గవర్నరు కంప్లీట్ మెజారిటీతో వస్తేనే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తామని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించే పరిణామమే. ఎందుకు అంటే అత్యధిక మెజార్టీ గల పార్టీని ఆహ్వానించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అదే గైడ్లైన్స్ పాస్ చేసింది. లాస్ట్ టైం కర్ణాటక విషయాల్లో కానీ వేరే స్టేట్స్లో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పింది. గవర్నర్ బంగ్లాలో ఆధిక్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, అది జరగాల్సింది శాసనసభలో జరగాలి కానీ గవర్నర్ దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన గత కేసుల్లో గవర్నర్ ఇక్కడ కొంచెం మొండిగా వ్యవహరిస్తున్నట్టున్నారు. ఇది రాజకీయంగా బేరసారాలకి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది, ప్రజలు ఆగ్రహావేశాలతో నిర్ణయాలు తీసుకునేదాకా తెచ్చుకోకపోవడం మంచిది. ఇక్కడ గవర్నర్ ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇక్కడ ఆయన ఎంత లేటు చేస్తే ఇక్కడ ప్రజలు అంతగా ఎక్కువగా ఆగ్రహావేశాలకు గురిగా అవుతారు. దాంతో అనవసరంగా ఆందోళనలు పెరుగుతాయి తమిళనాడులో. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా మేమేమీ విజయ్కి అడ్డంకులు కల్పించమని చెప్పారు. లేటెస్ట్గా కమల్ హాసన్ గారు కూడా మంచిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి అతన్ని గవర్నమెంట్కి ఆహ్వానించాల్సిందే, ఆ పిలుపుని మీరు ఇవ్వకపోతే తమిళ ప్రజల తీర్పుని మీరు అవమానించినట్టే అన్నారు. ఆయన చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్టే. ఆయన్ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి బలం నిరూపించుకోవడానికి అసెంబ్లీలో డేట్ ఇచ్చి ఉంటే సరిపోయేది. అలా కాకుండా గవర్నర్ ఇక్కడ కొంచెం మొండిగా వ్యవహరిస్తున్నట్టున్నారు. కానీ విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇక్కడ వేచి చూడాలి. ఎందుకు అంటే అన్నాడీఎంకేతో పొత్తు అంటే ఇండైరెక్ట్గా బీజేపీతో పొత్తుగానే భావించాల్సి వస్తుంది. ప్రజలు కూడా అలాగే భావిస్తున్నారు. అందుకే ఆయన వెనకడుగు వేస్తున్నారు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి. అలాగే డిఎంతో కూడా ప్రత్యర్థి అదే కాబట్టి దాంతో కూడా పొత్తు పెట్టుకోలేకపోతున్నారు. సో మిగిలింది ఇక కాంగ్రెస్కి 5 సీట్లు ఉన్నాయి, కమ్యూనిస్టులకి 2 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఇంకో పార్టీ నుంచి ఇంకొక 4 సీట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కలిస్తే విజయ్ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ఇక్కడ గవర్నర్ వ్యవస్థని మళ్ళీ చర్చకి వచ్చింది. ఎందుకు అంటే గడిచిన ఒక 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వ్యవస్థని ఎంత దిగజార్చిందో అందరికీ తెలిసిందే. దాంతోనే చదువుకున్న వాళ్ళలో చాలామందికి ఆ పార్టీ మీద అసహ్యం కలిగించింది గవర్నర్ నిర్ణయాలు. అదే తప్పుని ఇప్పుడు బీజేపీ చేస్తున్నట్టుగా ఉంది. ప్రత్యర్థి పార్టీలు ఎక్కడన్నా ఆధిక్యం సంపాదిస్తే గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి దాన్ని ఏదో ఒక రకంగా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో లేకపోతే ఆపాలనో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం కోరుకోవాల్సింది గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకొని అనవసరమైన ఆందోళనలు కలగకుండా తమిళనాడులో శాంతియుతంగా ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుందని ఆశిద్దాం. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో విజయం పట్ల ఇక్కడ కొట్టుకు వస్తున్నారు. ఇంకో కొంతమంది ముందుకెళ్ళి విజయ్ కులాన్ని తీసుకొచ్చి అక్కడేదో హిందూ మతానికి అన్యాయం జరిగిపోతుంది, విజయం సీఎం అవటం వల్ల ఇది ప్రమాదకరం హిందూ మతానికి అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. కాకపోతే ఇలాంటి అస్సలు అనవసరమైన విషయాలు. ఎందుకు అంటే తమిళ ప్రజలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎవరినైతే కావాలనుకున్నారో వాళ్ళకు ఓట్లు వేశారు. పక్కనున్న మనకెందుకు ఆ జిల్లా? మన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు మన నిర్ణయం మనం తీసుకుందాం. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు, దాన్ని గౌరవించడం మన బాధ్యత. అంతేగాని కొంతమంది విజ్ఞులు కూడా ఇక్కడ విద్యావంతులు అని చెప్పుకునే వాళ్ళు కూడా విజయ్ గెలవటం ఆశ్చర్యకరంగా ఉంది, ఇది మంచి పరిణామం కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు తెలుగు మేధావులు. కానీ అది కూడా తప్పనేది నా భావన. ఎందుకు అంటే తమిళ ప్రజలు మన చేత చెప్పించుకునే స్టేజ్లో అయితే లేరు కదా. వాళ్ళ విజ్ఞత మేరకు వాళ్ళు ఓట్లు వేశారు, దాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. చూద్దాం, ఇది సుఖవంతమైన ముగింపు దొరుకుతుందని ఆశిద్దాం, అనవసరమైన ఆందోళనలు లేకుండా. థ్యాంక్ యూ.